వల్ల ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆ 5 శ్లోకాల్లో చెప్పబోయేటువంటి ఈ వైరాగ్యానికి సంబంధించిన విషయాలు ఏమిటో, ఈ ప్రపంచ తత్వాలు ఏమిటో వీటన్నిటి గురించి చెప్పబోతున్నారు. ముందుగా ఈ ప్రపంచం ఎలాంటిది, ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు ఏమనుకుంటున్నావో, ఇదిగో దీని యొక్క విషయం ఇది, దీని యథార్థ తత్వం ఇది అని తెలియజేయబోతున్నారు 4వ శ్లోకంలో. చూడండి. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. నళినీ దళగత జలం, నళినీ దళగత జలం తామరాకు మీద నీటి బొట్టులాగా అతి తరళం. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందంటే అతి తరళం, చాలా చంచలమైనటువంటిది. ఎందుకు చంచలమైనటువంటిది? ఆ తామరాకు మీద ఉన్నటువంటి నీటి బొట్టు ఆకు కొంచెం కదిలితే ఆ బొట్టు అట్లా కదిలిపోద్ది, చెదిరిపోద్ది, ముక్కలైపోతుంటుంది. కాస్త ఒకరొకరు గాలి పెట్టిందంటే అసలు దాని మీద ఉన్నటువంటి బిందువే లేకుండా పోద్ది. అందువల్ల ఈ తామరాకు మీద ఉన్నటువంటి నీటి బొట్టు అతి చంచలమైనటువంటిది. తద్వత్తు అదే ప్రకారంగా జీవితం అతిశయ చపలం. ఈ మానవ జీవితం కూడా ఎలాంటిదనంటే అతిశయ చపలం, చాలా చంచలమైనటువంటిది, చాలా బుద్భుతప్రాయమైనటువంటిది. అంటే నీటి బుడగ లాంటిది. మన వర్షం కురుస్తూ ఉంటే కింద కనుక నీళ్ళు ఉన్నట్లయితే ఆ పైనుంచి పడేటువంటి చుక్కలు అట్లా బుడగలుగా వస్తాయి, గాలి బుడగలు. ఆ గాలి బుడగలు ఏమవుతాయంటే కొద్దిసేపు ఒక్క క్షణం అట్లా ఉంటాయి, మళ్ళీ ఆమె టప్పని పేరిపోతాయి. ఆ ప్రకారంగా ఈ మానవ జీవితం కూడా అంతే. ఆ గాలి బుడగల్లాగా ఎప్పుడు పేరిపోతాయో మనకి తెలియదు. అందువల్ల ఈ జీవితం కూడా అతి చంచలమైనటువంటిది, అతి స్వల్పమైనటువంటిది, చిన్నదైనటువంటిది. ఇది గమనించండి. ఇదేదో శాశ్వతంగా నేను ఇక్కడ ఉంటాను అనుకుంటారేమో, ఇది చాలా తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలమైనటువంటిదో ఈ మానవ జీవితం కూడా అంత చంచలం. శోకహతం సమస్తం లోకం. ఈ లోకమంతా కూడా శోకహతం. ఎట్లా అంటే శోకంతో కొట్టబడుతూ ఉంది, అంటే దుఃఖాలతో కూడుకొని ఉన్నటువంటిది. ఎందువల్ల అంటే వ్యాధి అభిమానగ్రస్తం. వ్యాధులతోటి అంటే జబ్బులతోటి అభిమానగ్రస్తం. అభిమానం అంటే నాది 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 అనుకుంటాం. ఈ లోకంలో ఉన్నాయని నాది 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 అనుకుంటాం. ఎవరి వాళ్ళు నాది నాది అని అనుకునేటప్పటికల్లా నీది నాకు కావాలని, నాది నీకు కావాలని గందరగోళాలు. కానీ ఈ రకమైనటువంటి ఈ నాది నాది అనేటువంటి మమకారం చేత మనకి దుఃఖాలు వస్తూ ఉన్నాయి. నిజంగా మానవుడికి దుఃఖాలు ఎక్కడ వస్తున్నాయంటే ఈ అహంకార మమకారాల వల్లనే వస్తున్నాయి. ఈ అహంకార మమకారాలు మానవుడి యొక్క దుఃఖానికి కారణం. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఈ నేను నాది ఈ రెండింటి వల్ల దుఃఖం వస్తూ ఉంది. ఏమిటి నేను నాది? ఏమండి ఇదిగో ఈ వస్తువు నాది అని అనుకున్నాం. ఆ నా వస్తువు కనుక ఏదన్నా ఇబ్బంది వస్తే, ఆ వస్తువు కనుక పోతే నాకు బాధ. నీకేమైనా బాధ? ఏమి లేదు. నీ వస్తువు కనుక పోతే నీకు బాధ, నాకేం బాధ లేదు. అంటే ఏదైతే నాది అని అనుకున్నామో దానికి బాధ అయితే, దానికి ఏదైనా జరిగితే మనకి బాధ. నావాడు అనుకున్నటువంటి వాడికి ఏదైనా జరిగితే నేను బాధపడతాను, నీవాడు అనుకున్నటువంటి వాడికి ఏదైనా జరిగితే నువ్వు బాధపడతావు. కాబట్టి ఈ బాధ దుఃఖం ఎందుకు వస్తున్నాయంటే నాది అనేటువంటి మమకారం వల్ల వస్తూ ఉన్నాయి. ఇంకేమిటంటే రోగాలు, జబ్బులు. ఎందుకంటే మానవ శరీరం అన్న తర్వాత ఏవో జబ్బులు రాక తప్పదు. ఆఖరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయినా సరే జీవితం అంతా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా ఉన్నా వృద్ధాప్యంలోనైనా సరే జబ్బులు అనేటువంటివి రాకుండా తప్పదు.
అందువల్ల ఈ జబ్బులతోటి, వృద్ధాప్యంతో, ఈ అతి స్వల్పమైనటువంటి ఈ మానవ జీవితం కూడా దుఃఖాలతో కూడుకున్నది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, సమస్తం లోకం శోకహతం. ఈ లోకమంతా కూడా శోకంతో, దుఃఖాలతోటే కూడుకున్నటువంటిది అని ఇక్కడ శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. మానవ జీవితం క్షణికమైనటువంటిది. ఎంత క్షణికమైనటువంటిదో అలాగే ఎంత దుఃఖపూరితమైనటువంటిదో మనకి ఇక్కడ చక్కని ఉదాహరణల ద్వారా శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ మానవ జీవితం ఎంత చంచలమంటే నళినీ దళగత జలం, నళినీ దళగత జలం అతి తరళం తద్వత్. కాబట్టి ఈ తామరాకు మీద నీటి బొట్టు ఎలాంటిదో అదిగో అంత స్వల్పమైనటువంటిది. తామరాకు మీద నిలిచినటువంటి నీరు ఈ క్షణంలో ఒక చోట కనిపిస్తుంది, మరుక్షణంలో మరో చోట కనిపిస్తూ ఉంటుంది, మరుక్షణంలో అసలు అదృశ్యమైపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ నీటి బొట్టు ఒకటి ఉండాలి అనేటువంటి గుర్తు కూడా మనకు ఉండదు. అది తామరాకు. మిగిలినటువంటి ఆకులు వేరు. మీరు ఏ చెట్టు ఆకులను తీసుకోండి, దాని మీద నీటి చుక్క వేయండి, వేసిన కాడి నుంచి కదలదు, లేదా కదిలితే పోద్ది, పోయినప్పటికి కూడా ఆ తడి అక్కడ ఉంటుంది. కానీ తామరాకు అట్ట ఉండదు, అసలు ఆ తడే ఉండదు. మరి ఎందుకండి ఈ పోలికని చెప్పారు ఇక్కడ? మానవులు కూడా అంతే. ఎంతమంది పుడుతున్నారో, ఎంతమంది పెరుగుతున్నారో, ఎంతమంది పోతున్నారో, ఆ పోయిన తర్వాత వాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారు? ఏదో కొంతమందిని కొంతకాలం చెప్పుకుంటారు, కానీ అందరినీ చెప్పుకోరు కదా. ఆ తర్వాత అసలు ఎవరిని చెప్పుకోడు, ఇలా పోతూ ఉంటారు. వాళ్ళు ఉన్నట్టుగా కూడా తర్వాత వాళ్ళకి తెలియదు. అదిగో అదే ప్రకారంగా ఇక్కడ ఈ తామరాకు మీద నీటి బొట్టును పోల్చింది దేనికనంటే, అంతకుముందు తామరాకు మీద నీటి బొట్టు ఉన్నది అనేటువంటి విషయం కూడా మనకి తెలియకుండా ఆ నీటి బొట్టు కాస్త అదృశ్యమైపోతుంది. అందుకనే ఇక్కడ ఇదిగో ఈ మానవుడి జీవితం ఇట్లా చంచలమైందని చెప్తున్నారు. తద్వత్ అదే ప్రకారంగా అతిశయ చపలం. ఈ మానవ జీవితం కూడా అతిశయ చపలం, చాలా చంచలమైనటువంటిది, స్వల్పమైనటువంటిది, క్షణికమైనటువంటిది, బుద్భుతమైనటువంటిది, నీటి బుడగ లాంటిది. ఇప్పుడు ఉన్నట్టే ఉంటాం, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుంచి వీడ్కోలు తీసుకోవాల్సిందే. గాలి బుడగలాగా, తామరాకు మీద ఉన్నటువంటి నీటి బొట్టులాగా అలా మెరిసి ఇలా మాయమైపోవటం జరుగుతుంటుంది. ఇది మానవ జీవితం. మానవ జీవితం ఇంత అల్పమైందంటారేమండి? 100 ఏళ్ళు కదా, ఏదో ఈగలు దోమలు అట్టాటి కనుకైతే టకటగా పోతాయి. కానీ మానవుడు 100 ఏళ్ళు బ్రతుకుతాడు. సరే, మరీ 100 బతకపోయినా 90, 80, 70 బతుకుతాడు కదండి. 70 ఏళ్ళు అంటే ఏమైనా సామాన్యమా? 70 సంవత్సరాలంటే సంవత్సరానికి 365 రోజులు అంటే 70 365 రోజులు. అమ్మో, చాలా గొప్పది అని అనుకుంటాం. కానీ నిజం అది కాదు. ఎందుకనంటే మనకి రామాయణంలో రావణాసురుడు ఉన్నాడు. ఆ రావణాసురుడు ఎంత వయస్సు కలిగినటువంటి వాడో రామాయణాల్లో కూడా స్పష్టం చేయలే. కానీ ఏదో చెబుతూ ఉంటారు, 1,50,000 సంవత్సరాలండి ఆయన వయస్సు అని కొంతమంది, కాదండి 6 లక్షలు 7 లక్షల సంవత్సరాలని కొంతమంది అలా చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే లక్షల సంవత్సరాలే. ఎందుకని? రామాయణంలో ఇక్ష్వాకు వంశం ఉంది, శ్రీరాముడు పుట్టినటువంటి ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అనేటువంటి మహారాజు ఆ అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఒక రోజున రావణాసురుడు వీరులందరినీ జయించుకుంటా వస్తే నా గొప్పతనం బయటపడుతుందని ఆయన అందరినీ జయించుకుంటా వస్తూ ఒకసారి ఇక్కడికి వచ్చాడు. ఈ అయోధ్య నగరంలో ఆ సమయంలో అనరణ్యుడు ఒక యాగం చేస్తూ ఉన్నాడు. ఈ యాగ దీక్షను స్వీకరించి కూర్చున్నాడు. ఆ సమయంలో రావణుడు వచ్చి నన్నుతో యుద్ధం చేయాలన్నాడు. అదేమిటయ్యా, నేను ఇప్పుడు యాగ దీక్షలో ఉన్నాను, ఇది అయిపోయిన తర్వాత అట్లనే చేద్దాం అన్నాడు. కట్ట కాదు, ఇప్పుడు చేయాల్సిందే అన్నాడు. అరే కుదరదయా, ఇప్పుడు ఎట్ట కుదురుద్దానంటే ఆ గల తీసుకొని కొట్టాడు. ఈయన కాస్త చనిపోయాడు ఈ అనరణ్యుడు. ఆ చనిపోతూ ఆ రావణుడికి శాపం పెట్టాడు. ఎప్పటికైనా సరే నా వంశంలో వాడే నిన్ను సంహరిస్తాడు అని శాపం పెడతాడు. ఆ అనరణ్యుడు కొడుకు పృథు చక్రవర్తి కొడుకు మాంధాత కొడుకు సుసంధి కొడుకు ద్రౌసంధి కొడుకు ప్రసేనజిత్తు కొడుకు భరతుడు కొడుకు అసితుడు కొడుకు సగరుడు కొడుకు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు కొడుకు దిలీపుడు కొడుకు భగీరథుడు కొడుకు కకుత్సుడు కొడుకు రఘువు కొడుకు ప్రవృద్ధి కొడుకు కల్మషపాదుడు కొడుకు శంకరుడు కొడుకు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు కొడుకు ఆమాయువు కొడుకు రఘువు కొడుకు అజుడు కొడుకు దశరథుడు కొడుకు శ్రీరాముడు. ఇప్పుడు చంపాడు.
సరే వీళ్ళందరూ ఎంతకాలం బ్రతికారయ్యా? ఒక్కొక్కడు 30,000, 40,000, 50,000, 27,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు ఇట్లా బ్రతికినటువంటి వాడు. దీన్ని బట్టి ఇన్ని తరాల తర్వాత వచ్చినటువంటి రాముడు రావణాసురుడిని చంపాడంటే మరి ఆయనకు వయసు ఎంత? సరే ఊహించండి, ఎంత అనగానే లక్షల్లోనే. సరే లక్షల సంవత్సరాలు అయితే గొప్ప కదండి, ఎందుకంటే మనం 100, 50, 80, 70 అయితే మనం చాలా గొప్ప అనుకుంటున్నాం. మరి రావణాసురుడితో పోల్చుకుంటే మంది అంతా ఏమీ లేదు, ఊరికి ఆవగింజలు 60 ఎంత అన్నట్టు ఉంటుంది. కానీ రావణాసురుడు అంత గొప్ప అనుకుంటున్నారు కదా. సరే బ్రహ్మదేవుడి దృష్టిలో కనుక చూస్తే రావణాసురుడి వయసు ఎంత? రావణాసురుడు ఎంతసేపు బ్రతుకున్నాడు? ఇప్పుడు యుగాలు ఉన్నాయి. ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీనికి ముందున్నటువంటి ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. దానికి ముందున్నటువంటి త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. దానికి ముందున్నటువంటి కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఈ 4 కూడితే 43,20,000 సంవత్సరాలు అవుద్ది. ఈ 4 యుగాలను కలిపితే మహాయుగం అన్నారు. అంటే ఒక మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు అయితే 1000 మహాయుగాలు కనుకైతే బ్రహ్మదేవుడికి ఒక కల్పం అంటారు. కల్పం అంటే పగలు. అంటే 1000 పెట్టి ఎచ్చవేస్తే ఈ 43,20,000ని 432 కోట్ల సంవత్సరాలు ఉంది. అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు 432 కోట్ల సంవత్సరాలు. సరే పగలంటే 12 గంటలు కదా మనకు లెక్క. మరి 12 గంటలకి 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడి గంటకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి అని అంటే 12 పెట్టి భాగించాలి. అలా 12 పెట్టి కనుక మనం భాగించినట్లయితే 36 కోట్ల సంవత్సరాలు వస్తాయి. అంటే గంటకి 36 కోట్ల సంవత్సరాలు. సరే నిమిషానికి చేద్దామంటే దాన్ని అంటే 60 పెట్టి భాగిస్తే నిమిషం వస్తుంది. అప్పుడు 60 లక్షల సంవత్సరాలు అవుద్ది. ఏది? బ్రహ్మదేవుడికి ఒక నిమిషం అంటే 60 లక్షల సంవత్సరాలు అన్నమాట. సరే సెకండ్కి మారుద్దాం దాన్ని. బ్రహ్మదేవుడికి ఒక సెకండ్ అంటే 60 పెట్టి భాగించాలి కదా, 1,00,000 సంవత్సరాలు. అంటే బ్రహ్మదేవుడికి ఒక సెకండ్ అంటే 1,00,000 సంవత్సరాలు. సరే రావణాసురుడు 10 లక్షల సంవత్సరాలు బ్రతికాడు అనుకుందాం. అంటే అప్పుడు ఆయనకి ఎంత? 10 సెకండ్లు. బ్రహ్మదేవుడికి 10 సెకండ్లు అనమాట. అంటే కాలం దృష్టిలో ఏమీ లెక్కలే కాదు. అందుకనే మన వాళ్ళు ఒక సరదాగా ఒక మాట చెప్తారు. ఏంటంటే బ్రహ్మదేవుడంట ఓసారి పాస్ పోసుకోవటానికి పోయాడు. అలా పోతా ఉన్నప్పుడంట ఒక ఆయన వచ్చి, ఏమండి మీ వంశంలో రావణాసురుడు పుట్టాడండి అన్నారు. సరే ఆయన పోసుకొని వస్తామంటే ఏమండి పోయి చాలాసేపు అయింది అన్నాడు. అంటే ఊరికి మనం అర్థం చేసుకోవటం కోసం. ఏంటంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క దృష్టిలో, బ్రహ్మదేవుడు అంటే కాలం అనమాట, ఆ కాలం యొక్క దృష్టిలో ఈ రావణాసురుడు కానీ వీళ్ళు కానీ 10 లక్షల సంవత్సరాలుగా బ్రతికినా 15 లక్షల సంవత్సరాలు బ్రతికినా ఇదంతా అల్పమైన సెకండ్ లాంటిది అనమాట. అందుకని ఈ జీవితం అనేటువంటిది అల్పమైనటువంటిది. ఇప్పుడు వాటితో పోల్చుకోండి మన జీవితాన్ని, ఇది ఎంత గొప్పదో. కనుక మానవ జీవితం అనేటువంటిది అల్పమైనటువంటిది అని. సరే పోనీండి, అల్పమైతే అయింది. ఈ అల్పమైనటువంటి జీవితంలో హాయిగా ఆనందంగా ఉంటామా? అబ్బే అదేమి లేదు. ఏమిటంటే విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. ఏమిటయ్యా అంటే విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. విద్ధి అంటే తెలుసుకో. ఏమిటి? ఇదంతా కూడా వ్యాధులతోటి అభిమానంతో ఉన్నటువంటిది అని తెలుసుకో. అంతేకాదు సమస్తం లోకం శోకహతం. ఈ లోకమంతా అంటే లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా శోకంతో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళే. ఏడుపు లేకుండా, దుఃఖం లేకుండా, బాధలు లేకుండా, శోకం లేకుండా ఏ మానవులు ఉండలేదు అని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం స్వల్పకాలం జీవించినప్పటికీ కూడా హాయిగా ఆనందంగా జీవిస్తున్నామా అంటే అలా జీవించటం లేదు. ఎలాగా? చూడండి, మనం పుట్టేటప్పుడే ఏడుస్తూ పుడతాడు. ఈ కర్మ మానవుడికే పట్టింది. మిగిలినటువంటి ఏ జంతువులు కానీ ఏడుస్తూ పుడతాయా? ఏ పక్షులైనా ఏడుస్తూ పుడతాయా? ఏవి ఏడుస్తూ పుట్టవు. ఒక్క మానవుడికే పట్టింది ఈ కర్మ. అందుకని ఏడుస్తూ పుడతాడు. వాడు ఏడవకపోతే వీళ్ళు ఏడిపించాలి. అలా ఏడుస్తూ పుడతాడు. సరే పుట్టడం అయితే ఏడుస్తూ పుట్టాడు అనుకోండి. మరి పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకయ్యా ఏడుస్తూ ఉండటం అని అంటే, అదిగో ఆ లోపల ఇంత చోటు ఉంటుంది, ఆ చోట్లోనే పెరగాల. ఆ చోట్లో అటు ఇటు తిరగటానికి వల్ల కాదు. తలకాయ కిందకి, కాళ్ళేమో పైకి. ఎంత ఘోరమైనటువంటి నరకం. ఆ లోపల సూక్ష్మజీవులు అయ్యేమో పొడుస్తూ ఉంటాయి, చర్మం ఏమో పలచగా ఉంటుంది. మరి ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవడానికి వీల్లేదు, ఏడవడానికి వీల్లేదు. అంత బాధ అనుభవించడమే.